థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ ద వీడియో మామ. నీకు థంబ్నెయిల్ చూస్తే వీడియో అంటే అర్థమైపోయి ఉంటుంది. లైక్ మైక్రోసాఫ్ట్ నుంచి మనకి ఫ్రీగా స్వాగ్స్ వస్తున్నాయి అండ్ ఫ్రీగా సర్టిఫికేషన్స్ కూడా రాయొచ్చు. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటాడేస్ అని చెప్పి ఒక ఈవెంట్ లాంచ్ చేశాడు. ఈవెంట్ మనకి November 4 నుంచి December 31 వరకు అయితే ఈవెంట్ ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్ అయితే కమ్యూనిటీ లాగిన్ అవ్వాలి. కమ్యూనిటీ లాగిన్ అయ్యే ముందు ఇక్కడ నీకు ప్రతి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి ఇలా కమ్యూనిటీ లాగిన్ అయిపోతావు. కమ్యూనిటీ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ నీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అయిపోయాక ఆ కమ్యూనిటీలో నువ్వు లాగిన్ అయిపోతావు. అండ్ వన్స్ కమ్యూనిటీ లాగిన్ అయిపోయాక న్యూ ఆర్ గుడ్ టు గో. ఇప్పుడు నీకు చెప్తాను, లైక్ ఇక్కడ మనకి 50 days ఉంటాయి మామ. ఈ 50 daysలో మనకి ఏఐ అండ్ డేటా సైన్స్ ఈ బోత్ మీద మనకి లైవ్ సెషన్స్ ఉంటాయి. లైవ్ సెషన్స్ మనం వినొచ్చు అండ్ అందులో మనకి అప్స్కిల్ అవ్వచ్చు. అండ్ వాటితో పాటు ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ మనం ఫ్రీగా రాయొచ్చు. ప్రిపరేషన్ కూడా అందులోనే అవుతుంది. లైక్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి, అందులో ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి 100% వచ్చేతో ఒక 2 సర్టిఫికేషన్లు ఉంటాయి. 50% వచ్చేతో ఒక 2 సర్టిఫికేషన్లు ఉంటాయి. అండ్ ఇది ఎలా రాయాలో చెప్తాను. అండ్ వాటితో పాటు 4 కాంటెస్ట్లు ఉంటాయి మామ. ఈ కాంటెస్ట్లోనే మనకి స్వాగ్స్ వస్తాయి. ఒక కాంటెస్ట్లో అయితే అందరికీ స్వాగ్స్ వస్తాయి. లైక్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్వాగ్స్ వస్తాయి. అది ఎలానో చెప్తాను, విను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే విను. అండ్ ఇక్కడ నువ్వు కమ్యూనిటీలో లాగిన్ అయితే అండ్ స్టడీ గ్రూప్లో లాగిన్ అయితే ఆర్ఎల్స్ సైన్ ఇన్ అయితే మనకి కనెక్షన్స్ పెరుగుతాయి అండ్ నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నీకు లైవ్ సెషన్స్ అయితే వినొచ్చు మామ. అబౌట్ డేటా సైన్స్, ఎవరికైతే డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో అండ్ డేటా ఇంజనీరింగ్ అనాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ సర్టిఫికేషన్స్ రాయొచ్చు. లైవ్ సెషన్స్ అయితే వినొచ్చు. ఫస్ట్ సర్టిఫికేషన్స్ ఏంటంటే లిమిటెడ్ ఉన్నాయి. మీరు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అయితే ఈ ప్రాసెస్ అంతా నువ్వు కంప్లీట్ చేసుకొని నీకు వచ్చి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనకి DP700, DP600 అని చెప్పి 2 సర్టిఫికేషన్లు ఉన్నాయి. DP700 ఏంటంటే డేటా ఇంజనీరింగ్ సర్టిఫికేట్. DP600 వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా అసోసియేట్ అనాలిటిక్స్ సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ 2 సర్టిఫికేషన్లు మనం ఫ్రీగా రాయొచ్చు. ఇక్కడైతే మనం పే చేయాలంటే $165 పే చేసి రాయాలి. దట్ ఈస్ నియర్లీ ఇండియన్ రూపీస్లో మనకి 4,865 రూపీస్ అవుతుంది. బట్ నువ్వు 100% వచ్చేతో ఫ్రీగా రాయొచ్చు ఈ 2 సర్టిఫికేషన్ని. అంటే ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ ఇది సర్టిఫికేషన్ రాయడానికి మనకు అక్కడ 2 ఛాలెంజ్లు ఉంటాయి మామ. లైక్ DP600 ఛాలెంజ్, DP700 ఛాలెంజ్ అని చెప్పి ఇక్కడ నీకు కొన్ని స్టెప్స్ ఇచ్చాడు చూడు. లైక్ ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ క్రైటీరియా అని చెప్పి ఫస్ట్ అయితే కమ్యూనిటీలో లాగిన్ అయిపోవాలి. ఇందాక చెప్పే కదా, ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసాం. అలా ఫామ్ ఫిల్అప్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ అయిపోయాక కమ్యూనిటీలో లాగిన్ అయిపోతాం. వన్స్ అది అయిపోయాక ఇక్కడ నీకు DP600, DP700 అని చెప్పి ఛాలెంజ్ ఉంటాయి. ఆ 2 ఛాలెంజ్లో ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఆర్ఎల్స్ ఫ్యాబ్రిక్ డేటాడేస్ లైవ్ సెషన్స్ అయితే వినాలి. ఈ లైవ్ సెషన్స్ నీకు చెప్తాను ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ ఏదో ఒక ఛాలెంజ్ మీద క్లిక్ చేశాను చూడండి, ఫ్యాబ్రిక్ అనాలిటిక్ ఇంజనీరింగ్ అని చెప్పి. అక్కడ నాకు జాయిన్ ఛాలెంజ్ అని వస్తుంది. అక్కడ నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయి నాకు చూపించట్లేదు. మనం జాయిన్ ఛాలెంజ్ వచ్చాక అక్కడ నీకు మాడ్యూల్స్ కనిపిస్తాయి. 8 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ అన్ని నువ్వు కంప్లీట్ చేసేస్తే నీకు ఒక ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ డేటా ఇంజనీర్ మాడ్యూల్ కంప్లీట్ చేశాను, జాయిన్ అయ్యి చూడండి. 8 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయి వన్స్ ఇలా కంప్లీట్ అయిపోయాక నాకు మెయిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇందులో మనకి ఏముంటాయి మా కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ లోపల మనకి అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్కి ఆన్సర్స్ అయితే మనం రాయాలి. ఈ మాడ్యూల్లో క్వశ్చన్స్ కూడా మనకి ఏఐతోనే క్రియేట్ చేసి పెట్టాడు. సో మనకు ఆన్సర్లు ఈజీగా అన్ని కరెక్టే వస్తాయి. ఏఐతో నువ్వు ఆన్సర్ రాసేయచ్చు. ఇలాగే ఏ వాడిని ఆన్సర్ పెట్టాను, నాకు అన్ని సబ్మిట్ అయిపోయి 100% అయిపోయింది. ఇలా 8 మాడ్యూల్స్ ఉంటాయి కదా, 8 మాడ్యూల్స్ని కంప్లీట్ చేస్తే నాకు ఒక మనకి 100% కంప్లీట్ అయిపోయినట్టే. వన్స్ ఇలా 100% కంప్లీట్ అయిపోతే నీకు బ్యాచెస్ వస్తాయి. ఈ బ్యాచెస్ని అన్నీ యూజ్ చేసుకొని వాడు వెరిఫై చేసుకుంటారు, లైక్ ఓకే విలేజిట్ అని చెప్పి. వన్స్ అదంతా అక్కడ బ్యాచెస్ అన్నీ వచ్చేసాక ఇక్కడ నువ్వు పక్కన ఫామ్ కనిపిస్తుంది. ఫామ్లో నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు సెలెక్ట్ చేసుకొని అక్కడ డేటాలో వేస్తావు. ఫామ్లో ఆన్సర్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ కొట్టేస్తావు. మనం సబ్మిట్ కొడితే వాళ్ళు వితిన్ 2 weeksలో మనకి అంతా చెక్ చేసుకొని నీకు వోచర్ అయితే పంపిస్తారు. సో 2 weeks వరకు అయితే మనకు ఆగాలి. అక్కడ కింద ఇచ్చాడు చూడండి. అండ్ ఈ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మనకి December 5th అయితే లాస్ట్ డేట్. సో December 5th లోపే నువ్వు ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ 2 weeks తర్వాత నీకు సర్టిఫికేట్ రాయడానికి వోచర్ అయితే మన మెయిల్కి వస్తుందని ఇస్తున్నాడు. సో లెట్స్ సీ. నేను సబ్మిట్ చేశాను కదా, చూస్తాను. నాకు ఏమైనా వోచర్ వస్తే ఫర్దర్ స్టెప్స్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇంకో వీడియో క్రియేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి డేటా డేస్ ఒక లైవ్ సెషన్స్ అని చెప్పాను కదా, మనకి ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోతే ఇలా కొన్ని లైవ్ సెషన్స్ అవుతుంటాయి. అండ్ వాటితో పాటు కొన్ని ఆన్ డిమాండ్ సెషన్స్ కూడా ఉంటాయి. లైక్ కిక్ స్టార్ట్ సెషన్స్ అన్ని. ఈ సెషన్స్ అన్నీ వింటే నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు కూడా నువ్వు ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేక ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోయినా. నాకైతే ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే బెటర్ మామ. ఇక్కడ మనం చూడొచ్చు 2 సర్టిఫికేషన్లు, పవర్ BI డేటా అనాలిసిస్ సర్టిఫికేషన్ ఒకటి అండ్ Azure ఫండమెంటల్ సర్టిఫికేషన్ ఒకటి. 50% డిస్కౌంట్తో అయితే వస్తుంది. ఇంకొక క్రైటీరియా ఇది. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కమ్యూనిటీలో ఇవన్నీ లైవ్ సెషన్స్. ఈ లెసన్స్ అన్నీ వింటే మనకి ఎలిజిబుల్ అవుతాం. దీనికి ఏం ప్రత్యేకంగా ఛాలెంజ్ అయితే లేదు. పక్కన మనకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ కూడా ఫిల్అప్ చేసి ఏమలానే మనకి 2 weeksలో వోచర్ వస్తుంది 50% డిస్కౌంట్తో. ఆ వోచర్తో మనం ఇంకో 50% కట్టి మనం ఎగ్జామ్ అయితే రాయాలి. ఇది December 15th లోపు వోచర్ నువ్వు క్లెయిమ్ చేసుకుని అయితే ఎగ్జామ్ రాస్తే నీకు 100% అది ఫ్రీగా వస్తుంది. 50% వోచర్ ఇది అయితే వస్తుంది. ఇది మనకి కంప్లీట్ అబౌట్ సర్టిఫికేషన్స్ గురించి. నీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సర్టిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ అంటే కింద అడుగు. మనకి ఇక్కడ 4 కాంటెస్ట్లు ఉంటాయి మామ. ఈ కాంటెస్ట్లో మనకి స్వాగ్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ కాంటెస్ట్ వచ్చేసరికి డేటా విజ్ కాంటెస్ట్ ఫర్ ప్రోస్. ఇది మనకి ఒక
రెజ్యూమ్ క్రియేట్ చేయాలంటే ఒక రెజ్యూమే డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. నువ్వు అందులో ఓపెన్ చేసి నీకు ఏం డీటెయిల్గా ఉంటుంది డిస్క్రిప్షన్ అంతా నువ్వు చదువు. ప్రతి దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నువ్వు చెక్ చేసి నువ్వు మొత్తం చదవచ్చు. ఇందులో మనం ఏంటంటే ఒక పవర్ బిఐ డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు పవర్ బిఐ అండ్ డేటా సైన్స్ కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. నేను కూడా డేటా సైన్సే కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇందులో ఆ డిస్క్రిప్షన్ అంతా చదువు. డిస్క్రిప్షన్ చదువు ఒక పవర్ బిఐ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తే టాప్ ఇంట్రెస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే స్వాగ్స్ వస్తాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. స్టూడెంట్ డేటా విజ్ కాంటెస్ట్ అని చెప్పి. ఇంకోటి ఉంది మామ నోట్బుక్ కాంటెస్ట్. ఇందులోనే మనకి ప్రతి పార్టిసిపెంట్ కూడా స్వాగ్స్ వస్తున్నాయి మామ. మనకి నోట్బుక్ కాంటెస్ట్ ఇది కంప్లీట్లీ డేటా సైన్స్ ప్రాసెస్ మామ. లైక్ ఫ్రమ్ క్లీనింగ్, ఈడిఏ ప్రాసెస్ అండ్ ప్రిడిక్టివ్ మోడలింగ్, ఇన్సైట్స్ అవన్నీ కంప్లీట్గా ఒక నోట్బుక్ క్రియేట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఇక్కడ స్వాగ్ వస్తుందని మెన్షన్ చేశాడు. సో చూడాలి ఎంతవరకు నిజమో. నేను పార్టిసిపేట్ చేసి చెప్తాను నీకు వచ్చిందో లేదు. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు డేటా సైన్స్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి మామ. అండ్ ఇంకొకటి ఫైనల్ క్విజ్ ఏమో క్విక్ విజ్ కాంటెస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది క్విజ్ టైప్ అనమాట. అంటే ఎవ్రీ వీక్ మన క్విజ్ అంటే క్విజ్ కాదు, ఒక చిన్న కేపీఐ క్రియేట్ చేయాలి. లైక్ డేటా విజువలైజేషన్ ఏదైనా బార్ చార్ట్స్ ఇచ్చాడు ఈ వీక్. అలా ఎవరైతే టాప్ బార్ చార్ట్ క్రియేట్ చేస్తారో మంచిగా వాడికి ఎవరికైతే ఎక్కువ లైక్స్ వచ్చాయో వాళ్ళు ఈ వీక్లో విన్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా అప్లోడ్ చేయాలంటే అక్కడ అప్లై టు ఆర్ సబ్మిట్ టు గ్యాలరీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ రాసి డ్రాప్ డౌన్లో ఏ ఈవెంట్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నా, ఏ కాంటెస్ట్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నా సబ్మిట్ చేసి సబ్మిట్ కొట్టేస్తే అక్కడ నాకు చూడండి నేను ఏమో సబ్మిట్ చేసి నాకు ఒక లైక్ వచ్చింది. అది నేను పెట్టుకోలేదు, మా ఎవడో కొట్టాడు, నమ్మండి. ఇక్కడ చూడొచ్చు వీడికి 24 లైక్స్ వచ్చాయి కదా ఈ వీక్ ఎండ్ అయిపోతుంది. ఈ వీక్లో ఈడు విన్ అయినట్టు. సో వీడికి మనకి స్వాగ్స్ ఇస్తున్నాడు కదా, సో ఇతనికి స్వాగ్స్ వెళ్తాయి. అలానే ఎవరైతే టాప్ లైక్స్ వచ్చారో వాడికి వెళ్తుంది. అలా మిగతా దాని క్రైటీరియా ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ అబౌట్ మన ఫ్యాబ్రిక్ డేటాబేస్ అని. ఇది నాకు అర్థం అవడానికి 2 గంటలు పట్టింది. బట్ మీకు 10 మినిట్స్లోనే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది మన కొత్త ఛానల్ మా ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇంకొక వీడియోలు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయమావా.